రామానాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆయన రెగ్యులర్గా వస్తుండేవారు ఆయన. రామానాయుడు గారు ప్రేమనగర్ సినిమా ప్రారంభం చేసే ముందు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మ నేను ఇలాగా నా ఆస్తులన్నీ నా భార్య మంగళసూత్రాలతో అన్నీ తీసేసి తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నాను, తీస్తే ఇక్కడ ఉంటాం లేకపోతే వెళ్ళిపోదామని అమ్మవారిని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని, ఈ సినిమా హిట్ అయితే ఇంక నా ప్రతి సినిమాకి నీ దగ్గరికి వచ్చి ఆ ఫిల్మ్ బాక్స్ పెట్టుకుంటానని రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఆ సినిమా హిట్ అయిన తర్వాత అమ్మవారికి కవచం చేయించారు. ఓకే. ఆయన తర్వాత ఇంకా ప్రతి సినిమాకి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సినిమాలు ఏదొచ్చినా సరే తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టడం, అమ్మవారికి వెండి తలుపులు చేయించారు. ఇప్పటికీ రామానాయుడు గారి పేరు మీద ఉంటాయి శివాలయంలో. మొన్న వెంకటేష్ వస్తే కూడా చెప్పి నేను కూడా చేయిస్తానని అన్నాడు అతను. అందుకని ఏంటంటే వాళ్ళు కృష్ణ గారు విజయనిర్మల గారు వాళ్ళు కూడా పాడి పంట సినిమా అప్పుడు వచ్చారు ఇక్కడికి. ఆయన ప్రతి సినిమాకి వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర ఆ బాక్స్ పెట్టి వెళ్ళేవాళ్ళు ఆయన. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కాదు, ఎంతో నమ్మకం, కొన్ని అసలు మామూలు విషయాలు కాదు. అంటే నేను ప్రాక్టికల్గా చూసింది చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ అమ్మవారి, ఎందుకంటే ఇక్కడ పోతనామాచులు అమ్మవారికి ఒక శ్లోకం రాశారు ఇక్కడ. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుబారడి ఉచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ మనమ్ముల నుండిడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాభీషత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నాడు. ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఇవే కదా. పటుత్వం ఉండాలి, కవిత్వం అంటే ఏదో ఒకటి భాష, అలాగే సంపదలు, ఇవన్నీ కూడా ఇచ్చేది దుర్గా మాయమ్మ ఇచ్చత. అటువంటి పోతనామాచులు అమ్మవారి గురించి ఆ రోజున 16వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆయన శ్లోకాన్ని రాశారు ఇక్కడ. అది ఇప్పటికీ అమ్మవారి గుమ్మం పైన ఆ శ్లోకం రాసి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ప్రతి విషయం ఒకటి కాదు, మన ఇంట్లో ఒక పెద్దమ్మలాగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది అది ఇక్కడ అమ్మవారిని. ఎందుకంటే మనకి సృష్టి మొత్తం కూడా ప్రాధాన్యత అమ్మవారికే ఉంది, శక్తి స్వరూపం. ఎందుకంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరుకున్నది ఇస్తుంది, క్రియ కూడా ఆవిడే చేస్తుంది, జ్ఞానాన్ని కూడా ఆవిడే కలగజేస్తుంది. అటువంటి శ్రీచక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన 778 అయినది శతాబ్దం. అమ్మవారి దగ్గరికి ఆయన 20వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినట్టుగా మనకి ఆయన శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారని చెప్పి మనకి పూర్వీకులంతా చెప్తూ వస్తుంటారు. ఆ శ్రీచక్రం ఇప్పటికీ అక్కడే ఉంటుంది. అమ్మవారికి ఎడం పక్కన ఉంటుంది. అమ్మవారికి ఉండేటువంటి సూర్యచంద్రులు ఉంటారు అమ్మవారికి, అంటే సాక్షులు. ఇక్కడ ఏంటంటే ప్రాధాన్యత ఆ శ్రీచక్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ శ్రీచక్రం అమ్మవారికి వామభాగంలో ఉండి అమ్మవారిని చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ శ్రీచక్రానికి ప్రతినిత్యం కొన్ని కోట్ల కుంకుమార్చన జరిగింది దానికి అన్ని సంవత్సరాల నుంచి. అందుకని ఏంటంటే శృంగేరి వాళ్ళు, మన దేవాలయం సాంప్రదాయం శృంగేరి సాంప్రదాయం అంటారు. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులది శృంగేరి సాంప్రదాయం. ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి వాళ్ళు. అందుకనే భారతీ తీర్థ స్వామి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి లోపలికి వెళ్ళి పూజ చేస్తారు ఆయన. అలాగే కాంచి పరమాచార్య వారు ఉన్నప్పుడు ఆయన 80లో వచ్చినప్పుడు అమ్మవారికి కుంభాభిషేకం చేశారు ఆయన పరమాచార్య వారి దగ్గర ఉండి. తర్వాత అమ్మవారికి మొత్తం స్వర్ణ తాపడం అయినప్పుడు మళ్ళీ ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి వారు వచ్చి అమ్మవారికి అన్ని కార్యక్రమాలు చేసి కుంభాభిషేకం వారు చేశారు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దూరం నుంచి చూస్తుంటారు, వాళ్ళకి సంతృప్తి కలగదు. వాళ్ళకి మళ్ళీ లోపలికి వెళ్ళాలండి, మాకు లోపలికి అవకాశం కల్పించండి అంటారు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపిణి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవతలు. మనకి పూర్వీకులు చెప్పినట్టయితే అర్జునుడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు అమ్మవారి ఆయనకి ప్రత్యక్షమే సాక్షాత్తు పాశుపతాస్త్రం ఆయనకి సమర్పించింది. ఇక్కడ పాశుపతాస్త్రాన్ని పొందాడు అర్జునుడు. అదే ఇంద్రకీలాద్రి. అదే ఉంది ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఇంద్రకీలాద్రిని ఎలా వచ్చింది అసలు? ఇంద్రుడు మొట్టమొదటిసారి ఇక్కడ అమ్మవారికి పూజ చేశారు. ఇంద్రుడు కీలుడు అనే ఆయన తపస్సు చేశాడు. కీలుడు తపస్సు చేసి అమ్మవారిని తన హృదయంలో దాచుకోవాలని ఆయన కోరిక.
ఆయన తపస్సు ఆయనకి నారద మహర్షి ఆయనకి చెప్పారట, నువ్వు అమ్మవారి గురించి తపస్సు చేయి, అమ్మవారి ప్రత్యక్షం అవుతుందని చెప్పి. అద్రి అంటే కొండ, అది ఇంద్రకీల్ అద్రి. అందుకని ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మొట్టమొదటిసారి పూజ చేసిన వాళ్ళు ఇంద్రుడు, దేవతలందరూ కూడా. అది ఈ క్షేత్రమే చాలా ప్రాధాన్యత. అంటే స్వయంభూ అని అంటారు. స్వయంభూ అంతే, అదే స్వయంభూ. ఆవిడ వెలిసింది అక్కడ. తర్వాత కీలుణ్ణి ఒక అద్రిగా ఉండమని చెప్పింది ఆవిడ అమ్మవారు. నేను ఆ దుర్గమాసురుని సంహారం తర్వాత కదా అమ్మవారు ఇక్కడ వెలిసింది. దుర్గమాసురుడి సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పి మనకి పురాణాలు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కీలుడు ఇక్కడ అద్రిగా వెలిసి ఆయన కొండ రూపంలో ఉన్నారు. ఆయన ఆ కొండలో ఈ అమ్మవారు వచ్చి ఉంది. అందుకని ఆ గుహ లోపలికి ఉంటుంది అమ్మవారు. అదంతా గుహ మనకి ఇప్పుడు అలా కనిపిస్తుంది. ఆ లోపలంతా కూడా కొండ, అదంతా ఆ కొండలో అమ్మవారు ఉంటుంది. కానీ మీరు ఆల్మోస్ట్ 75 నుంచి 1975 నుంచి మీరు టెంపుల్లోకి లింకప్ అయి ఉన్నారు యాక్చువల్లీ. అయితే అప్పుడు ఎలా ఉండేది విగ్రహం, ఇప్పుడు ఎలా ఉండేది, లేదంటే అప్పుడు గుడి ఎలా ఉండేది, ఇప్పుడు గుడి ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా అప్పుడైతే మనకి మెట్లు, ఇవే మెట్లు. అప్పుడు ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి. మనకి ఘాట్ రోడ్డు తర్వాత 73లో ఘాట్ రోడ్డు వేశారు. అంత పూర్వం అంటే కొండ ఎక్కే వచ్చేవాళ్ళు కదా జనం అంతా కూడా, జనం ఎక్కువ ఉండేవాళ్ళు కదా. మనకి ఎప్పుడైతే ఈ భవానీ దీక్ష వచ్చిందో, భవానీ దీక్ష తర్వాత కొన్ని మార్పులు చేశారు, దేవాలయాన్ని పెద్దదిగా చేశారు 80లో.